నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ప్రేమ, డబ్బు, జ్ఞానం, చదువు దేనికోసమైనా తపన పడుతూ పిచ్చివాడై పోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుంపట్టు లాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించే తత్వం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, జూన్ 19, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:46, సూర్యాస్తమయం సాయంత్రం 6:48. చంద్రోదయం సాయంత్రం 4:29, చంద్రాస్తమయం తెల్లవారుజామున 3:49. తిథి ద్వాదశి ఉదయం 7:27 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం విశాఖ సాయంత్రం 5:12 వరకు, తదుపరి అనురాధ. కరణము బాలవ ఉదయం 7:27 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 7:29 వరకు, తదుపరి తైతుల. యోగము సిద్ధము రాత్రి 8:59 వరకు, తదుపరి సాధ్యము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:17 నుండి 1:55 వరకు. యమగండం ఉదయం 7:24 నుండి 9:02 వరకు. గుళిక కాలం ఉదయం 10:39 నుండి 12:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:43 వరకు. వర్జ్యం రాత్రి 9:31 నుండి 11:10 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు. అమృత గడియలు ఉదయం 8:03 నుండి 9:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. జూన్ 19 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి ఉదయం 7:27 వరకు ఉంటుంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు, తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. ఈరోజు ఉన్న ముహూర్తాలు అనురాధ నక్షత్రం మేషాలగ్నమందు నామకరణం, గృహప్రవేశం, వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తము కలదు. సాయంత్రం 5:23 నుండి గురువారం ఉదయం 7:50 వరకు ఉంటుంది. అలాగే విశాఖ నక్షత్రమున మధ్యాహ్నం 12:45 నుండి రాత్రి 7 వరకు అక్షరాభ్యాసం చేయడానికి ముహూర్తము ఉన్నది. ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. అనురాధ నక్షత్రం బుధవారం కలయికతో అమృత సిద్ధియోగం, సర్వార్థ సిద్ధియోగం ఏర్పడుతుంది. అమృత సిద్ధియోగ సమయములో కొత్తగా భవనాలు నిర్మించాలన్నా, కొత్తగా ఉద్యోగంలో చేరాలన్నా, కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా, కొత్తగా ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఈ అమృత సిద్ధి యోగం అద్భుతమైన యోగం. ఈ సమయంలో చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తయి విజయం వరిస్తుంది. అలాగే సర్వార్థ సిద్ధి యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగ సమయం బుధవారం సాయంత్రం 5:23 మొదలై గురువారం ఉదయం 5:45 వరకు ఉంటుంది. ఈ రోజంతటికీ కూడా ఉదయం 7:27 వరకు మాత్రమే శుభకార్యాలకు అనుకూలంగా లేదు. తదుపరి సమయం అంతా శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 11:05 వరకు తులారాశిలోనూ, తదుపరి వృశ్చిక రాశిలోనూ ఉంటారు. బుధవారం ఉత్తర దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు ప్రత్యేకతలు.
తిరుమలలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా శ్రీవారి జ్యేష్ఠాభిషేకాలు. అలాగే ఈరోజు రామలక్ష్మణ ద్వాదశి. త్రేతాయుగంలో అయోధ్యను పాలించిన దశరథ మహారాజు తన తర్వాత రాజ్యాధికారాన్ని తీసుకునే పుత్ర సంతానం కోసం ప్రార్థించాడు. సరిగ్గా జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ప్రార్థించగా, ఏడాది తిరిగేలోగా చైత్రమాస నవమి రోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే శ్రీరామచంద్రుడిగా దుష్ట సంహారణార్థం అయోధ్యలో జన్మించాడు. ప్రతి అవతారంలోనూ స్వామి వెన్నంటే ఉండే ఆదిశేషుడు లక్ష్మణుడిగా జన్మించాడు. అప్పటి నుంచి జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. పిల్లలు లేనివారు సంతానం కోసం, సంతానం ఉన్నవారు వారి ఉన్నతి కోసం రామలక్ష్మణ ద్వాదశి వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు. నిన్న మీమడిగిన ప్రశ్నకు సమాధానం: వీరిలో సీత చెల్లెలు సుమిత్ర కాదు. ఈరోజు ప్రశ్న: ఏ రాక్షసుడి సహాయంతో రావణుడు సీతని అపహరిస్తాడు? మారీచుడు, మహిషాసురుడు, పూతన, కుంభకర్ణుడు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. ఆదాయపరంగా మరింత ప్రగతి కనిపిస్తుంది. వృషభ రాశి: మీపై ఆరోపణలు తిప్పికొట్టడంలో విజయం సాధిస్తారు. మిథున రాశి: కాంట్రాక్టర్లు ప్రయత్నాలు విఘాతం కలిగే సూచనలు. కర్కాటక రాశి: సంఘంలో ప్రత్యేకతను నిలుపుకొని గుర్తింపు పొందుతారు. సింహరాశి: ఆదాయం మరింత పెరిగి అవసరాలు తీరి ముందుకు సాగుతారు. కన్య రాశి: భూమికి సంబంధించిన గొడవలు తీరుతాయి. తులారాశి: ఆలోచనలు ఎటూ తేలక సతమతమవుతారు. వృశ్చిక రాశి: రావలసిన సొమ్ము సైతం అందని స్థితి. ధనుస్సు రాశి: కాంట్రాక్టర్లు టెండర్లు దక్కించుకుంటారు. మకర రాశి: ఇల్లు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుంభరాశి: విద్యార్థులకు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. మీనరాశి: సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.